హిందూ ధర్మ పరిరక్షణ రామసేన పేరుతో గోకవరం మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కంబాల శ్రీనివాస్. ప్రస్తుతం ఆయన రాజకీయ అరంగేట్రం చేసేందుకు కూడా సన్నద్ధమవుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ చెప్పండి, స్టార్టింగ్లో మీరైతే ఒక గోకవరం మండలం, ఎందుకంటే మీ సొంత ప్రాంతం కాబట్టి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేద్దాం అనుకున్నారు. కానీ అనతి కాలంలోనే దూర ప్రాంతాల నుంచి కూడా మీకు అనేక వినతులు రావడం, చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా దీన్ని విస్తరించారు. ఏంటి సార్ మీ సడన్ ఎంట్రీ, రాజకీయాల వైపు మీరు అడుగులు వేస్తున్నారు అంటున్నారు, ఎటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవచ్చు? శ్రీ మహాగణాధిపతి నమః. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. మీకు చాలా విపులంగా అన్ని వివరాలు చెప్పాను. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా గోకవరం నుంచి చాలా విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా మీ TV24 ఈ మధ్యనే ఛానల్లో మీ అధినేత ఎవరైతే ఉన్నారో సింగపూర్లో ఉన్నారో నాకు ఆహ్వానం వచ్చింది. అంటే ఆ రోజు నేను రాలేకపోయాను. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ఛానల్ చాలా అనతి కాలంలోనే ప్రాచుర్యం పొందడం ఇంకా విస్తృతంగా కోరుకుంటూ, నేను ఈ ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి దగ్గర 30 కిలోమీటర్ల దూరంలో ఉంది గోకవరం గ్రామం. నేను ఇక్కడే పుట్టాను. ఇక్కడి నుంచే నా చదువుకోవడం, హైదరాబాద్ వెళ్ళడం, అక్కడ ఉద్యోగం, ప్రముఖ పారిశ్రామిక సంస్థల్లో సీనియర్ జనరల్ మేనేజర్గా ఉద్యోగం చేయడం. నాకు 2 కుమార్తెలు, వాళ్ళు వివాహం చేశాను. వాళ్ళు అమెరికాలో స్థిరపడిపోయారు. మాధ్యమాల్లో అలాగే ఛానల్స్లోని భారత రాజకీయ పరిస్థితులు నాకు చాలా ఆవేదన కలిగించింది. విషయం ఏంటంటే, భారతదేశంలో జరుగుతున్న దౌర్భాగ్యం ఏంటంటే, విదేశ విద్రోహ శక్తులు భారతదేశంలో అన్నదమ్ములుగా కలుస్తున్న అన్ని మతాల వారి మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందడం కోసం, హైందవ ధర్మం మీద దాడి చేయడం కోసం, ఈ దేశం యొక్క వైభవాన్ని, ఔన్నత్యాన్ని నాశనం చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది మాధ్యమాల్లో చూసి నేను ఆవేదన చెంది నా గ్రామానికి వచ్చి, మా గ్రామంలో ఉన్నటువంటి దేవీ చౌక్ ఆలయంలోని ప్రధాన అర్చకుడు జగన్నాథ శర్మ గారితో కలిసి మొదటగా ఒక 50 కేజీల పులిహారని వితరణ చేయడం అనే కార్యక్రమంతో స్టార్ట్ చేశాను అనేది. దాని తర్వాత ప్రతి మంగళవారం కూడా పేద గర్భిణీ స్త్రీలకు పాలు, రొట్టెలు, పళ్ళు పంపిణీ చేయడం చేసేవాడిని. దీనికి నాకు సహాయకులుగా ఒక్కొక్క కార్యక్రమం విస్తరించడం వల్ల మా ఊర్లోని దేవీ చౌక్కి 15 లక్షల రూపాయలు పెట్టి ఆలయాలకు సంబంధించిన డెవలప్మెంట్ చేయడం, తర్వాత అమ్మవారికి ఒక 14 లక్షలు ఇచ్చి బంగారు కిరీటం చేయించడం, ప్రజలు కూడా ఒక 7 లక్షలు ఇచ్చారు. కలిపి 21 లక్షలతో బంగారు కిరీటం, అలాగే మంగళసూత్రాలు, హారం అది చేయించడం జరిగింది. తర్వాత మా ఊరి సత్యనారాయణ స్వామి ఆలయానికి 45 లక్షలు పెట్టి గోపురాలు నిర్మించడం జరిగింది. డ్రైవర్స్ కాలనీ దుర్గమ్మ తల్లికి 10 లక్షలు డొనేషన్ ఇవ్వడం జరిగింది. శివాలయానికి కూడా 4-5 లక్షల రూపాయలు విరాళం ప్రకటించడం జరిగింది. ఇలా ఊరిలోనే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చే సంవత్సరం అమ్మవారికి బంగారు చీర కూడా 70 లక్షలు పెట్టి మేము ప్రపోజల్ పెట్టాము. ఇది చేస్తున్నప్పుడు చుట్టుపక్కల నియోజకవర్గం రాజానగరం, మా జగ్గంపేట, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉండే జనాలందరికీ తెలిసి వారు కూడా వారి దేవాలయాలకి నిధుల కోసం రావడం, జీర్ణమైపోయిన పాడైపోయిన ఆలయాలకి డెవలప్మెంట్ కోసం, రిపేర్ ఖర్చుల కోసం కొంత డబ్బు ఇవ్వడం, కొత్త ఆలయాన్ని నిర్మించడం కూడా కొంత డబ్బు ఇవ్వడం, ఈ విధంగా విరాళాలు అందించడంతో ప్రజల్లోకి బహుళ ప్రాచుర్యంలోకి వెళ్ళిపోయాను. ఇవి చేస్తున్నప్పుడు నాకు సహాయకులుగా నా మేనలుడు అక్క కొడుకు అయ్యప్ప, నా చెల్లి కొడుకు కళ్యాణం, అలాగే వరసాల ప్రసాద్ గారు అని చెప్పని ఆయన దళిత నాయకుడు, నేను చేస్తున్న కార్యక్రమాలకు ముగ్ధుడై ఆయన వైఎస్ఆర్సీపీ 12 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీలో ఉంటున్న కరడుగట్టిన వైఎస్ఆర్సీపీ నాయకుడు. ఆయన స్టేట్ లీడర్ కూడా, ఆయన సెక్రటరీగా చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ. ఆయన నా కార్యక్రమాలు ముఖ్యలే, తమ్ముడు నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఏ రాజకీయ నాయకుడిని ఇలా చూడలేదు నేను, నువ్వు రాజకీయాల్లో లేకుండానే ఎటువంటి ఆశ లేకుండా చేస్తున్నావు, నేను వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేసేసి నేను నీతో కలిసి నీ బాటలో నడుస్తానని చెప్పి 100 మందితో కలిసి ఆయన రిజైన్ చేశాడు. ఆయన స్ఫూర్తిదాయకంగా చూసుకుని 3 నియోజకవర్గాల నుంచి కూడా 1000 మంది రిజైన్ చేసిన తొట్టి పట్టు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పరిస్థితి. అయితే ఒక చిన్న ప్రశ్న సార్, ఇప్పుడు 25వ తారీఖు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నారు? ఎవరి సమక్షంలో మీరు బీజేపీలోకి చేరే పరిస్థితి? దీనికి ముందు కొద్దిగా చెప్పాలని, నేను చేస్తున్న కార్యక్రమాలు చాలా విలువైన కార్యక్రమాలు. అంటే పేద మహిళలకి, ఎవరైతే భర్త చనిపోయిన పేద మహిళ పిల్లలతో బాధపడుతుందో, అలాగే అనారోగ్యం పాలైన పేద మహిళ, అనారోగ్యంతో భర్త మంచం పట్టిన పేద మహిళ పిల్లలతో బాధపడుతుందో వాళ్ళకి వారి కుటుంబం యొక్క సంఖ్యను బట్టి 10 కేజీల నుంచి 25 కేజీల బియ్యం వరకు ఉచితంగా వేస్తున్నాం. అది చాలా పెద్ద ప్రజాదరణ పొందింది. దాని తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే బంగారు వరలక్ష్మి కానుక. ఆ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే హైందవ మహిళల్లో చైతన్యం తీసుకురావడం అని చెప్పి పోయిన సంవత్సరం మా ఊరి దేవాలయంలో దాదాపుగా 3000 మంది రిజిస్ట్రేషన్ చేసుకుని 100 మందికి ఉచితంగా 1 గ్రాము బంగారు లక్ష్మీ రూపుని
శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ చేసుకోవడానికి మేము డ్రాలో తీసిచ్చాము. అప్పుడు స్టేజ్ మీద కొంతమంది పేద మహిళలు వచ్చి మా జీవితంలో బంగారు నాణ్యాన్ని చూస్తా అని చెప్పి అనుకోలేదు. అలాంటిది ఈరోజున బంగారు వరలక్ష్మి కానుక రోజు శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని బంగారు రూపుతో చేసుకుంటున్నామండి, మీకు ధన్యవాదాలు చెప్పి కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం 3 నియోజకవర్గాల్లో 17,000 మంది మహిళలను రిజిస్ట్రేషన్ చేసుకుని 1/2 కేజీ బంగారాన్ని తీసుకొచ్చి ఒక్కొక్క గ్రాము చొప్పున దాదాపుగా 500 మంది మహిళలకి ఉచితంగా 7,500 రూపాయలు విలువ కలిగే బంగారు రూపి శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజ చేసుకోవడానికి ఉచితంగా అందజేయడం త్రాలో ఇచ్చాము. అది ప్రజల్లో చాలా విస్తృతంగా వెళ్ళిపోవడం కాకుండా ఎవరి కంబాల శ్రీనివాసరావు మహిళల యందు ఇంత మంచి భావనతో ఎవరికి వెళ్తామని చెప్పని చాలా విశేష ఆదరణ ఇస్తుంది. ఇవే కాకుండా అన్ని వర్గాల ప్రజలకి వయసుతో సంబంధం లేకుండా కంటి ఆపరేషన్లు చేయించారు. అలాగే స్కూల్ పిల్లలకి ఉచితంగా బస్ పాస్ ఇవ్వడం జరిగింది. ఈ దళిత నాయకుడు ఎవరైతే వరసాల ప్రసాద్గా ఉన్నారో మా ఊరికి సంబంధించి మా నియోజకవర్గాలకు సంబంధించి మాల, మాదిగ, రజిక, నాయి బ్రాహ్మణులు అనే విచక్షణ లేకుండా దళితులు ఎవరైతే సోదరులు ఉన్నారు, సోదరిమణులు ఉన్నారు, ఎవరికి కష్టం వచ్చినా ఒకడు పైనుంచి యాక్సిడెంట్ అయిపోయినవాడు, ఇల్లు కాలిపోయినవాడు, ఇల్లు కూలిపోయినవాడు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినవాడు, క్యాన్సర్ వచ్చినవాడు, పక్షవాతం వచ్చినవాడు, ఇలా వివిధ వర్గాల బాధితులకి నా చేత ధన సహాయం చేయించాం. అదొకటి విస్తృతంగా వెళ్ళిపోయింది. ఇది మానవత్వంగా భాష్యంగా మేము కులమతాలకు అతీతంగా చేసిన మంచి పనులు. ఇవన్నీ చూసిన కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ అయినటువంటి చిలుకూరు రామకుమార్ గారు, కొత్తపల్లి గీతా గారు, మన అరకు పార్లమెంటు సంబంధించిన కొత్తపల్లి గీతా గారు, అలాగే మా సూర్యనారాయణ రాజు గారు పార్టీ అధ్యక్షుడు, ఆయన స్టేట్ ఉపాధ్యక్షుడు ఆయన వారు, అలాగే మట్టా మంగరాజు గారు సెక్రటరీ, వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి మీరు చేస్తున్న పనులకి భారతీయ జనతా పార్టీ భావజాలానికి సామీప్యం ఉందని, మీరు భారతీయ జనతా పార్టీ చేస్తే ఇంకా లబ్ధి జరుగుతున్న ప్రజలకు అని చెప్పి అడిగారు. నాకు వెంటనే నరేంద్ర మోడీ గారు గుర్తుకొచ్చారు. పేదల పాలిటి పెన్నిది, భారతదేశంలో పేదరికాన్ని నిర్మూలించాలనుకునే మహాభావనతోటి మానవత్వాన్ని భాష్యంగా తీసుకుని కులమతాలను గురించి ఆలోచించకుండా ఆయన దృష్టిలో మతం అంటే జీవన విధానం, భగవంతుడు కాదండి, కానీ దాన్ని రాజకీయ లబ్ధి పొందడానికి చాలా మంది కూడా దాన్ని వాడుకుంటున్నారు. తప్పది, భగవంతుడు ఒక్కడే ఉంటాడు. సరే, ఎవరు నచ్చినట్టు వాడి పేరు పెట్టి పిలుచుకుంటారు, అది వేరే విషయం. ఆయన భావజాలం మన ఈ రోజున భారతదేశం ప్రపంచ దేశాల్లో 3వ స్థానంలో ఉండడానికి ఆర్థిక పరంగా, అలాగే రక్షణ వ్యవస్థలో పటిష్టంగా ఉండడానికి కారణమైనటువంటి నరేంద్ర మోడీ గారి స్ఫూర్తిదాయకంగా, అలాగే యోగి ఆదిత్యనాథ్ గారి స్ఫూర్తిదాయకంగా భారతీయ జనతా పార్టీ జాయిన్ అవడానికి నిశ్చయించుకున్నారు. తర్వాత గౌరవ అధ్యక్షురాలైనటువంటి దగ్గుపాటి పురంధరేశ్వరి గారు నన్ను వారి ఈ డిసెంబర్ 20వ తారీఖు నాడు బుధవారం నాడు వారు నాకు డేట్ ఇవ్వడం జరిగింది. వారి చేత నేను కండువా వేయించుకోవడం జరుగుతుంది. వారి అధ్యక్షతన చాలా భారీ ఎత్తున, అది కూడా వాజ్పేయి గారి 100వ పుట్టినరోజు కావడం చాలా విశేషం. ఆ రోజున భారతీయ జనతా పార్టీలో 10,000 మంది జనసమూహంతో, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇది ఒక చరిత్రగా మీకు క్రియేట్ అవుతుంది. మీరు చూస్తూనే ఉన్నారు, జర్మన్ షెడ్ అది వేయడం, ఇంతమందికి ఆదరణ, తర్వాత వాళ్ళకి భోజన సదుపాయం కానీ, వాళ్ళకి సంబంధించి చిన్నపిల్లలు వస్తే పాలు కానీ, అలాగే చాక్లెట్లు కానీ, ఆడవాళ్ళకి టాయిలెట్లు కానీ, మగవాళ్ళకి టాయిలెట్లు కానీ, ఇవన్నీ కూడా చాలా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇంత భారీ సమూహంతో చరిత్ర సృష్టించే విధంగా భారతీయ జనతా పార్టీలో 10,000 మందితో జాయిన్ అవుతారు. దాంట్లో శ్రీనివాసరావు గారు మంత్రివర్యులు, అలాగే సత్యకుమార్ గారు మా రాష్ట్ర మంత్రివర్యులు, సోము వీరాజు గారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అందరూ వస్తున్నారు. వీరందరూ సమూహంతో కలిసి ఈ నెల 25న భారతీయ జనతా పార్టీలో జరుగుతుంది. నేను జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ అధ్యక్షులుగా ఎన్నో సేవలు చేస్తున్నప్పటికీ రాజకీయ లబ్ధి అనేది ఏదైతే ఉందో అది దుర్వినియోగం కాకుండా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ప్రత్యేకించి చేస్తాను. ఈ రాజకీయ లబ్ధి అంటే సామాజిక వనరులు కావచ్చు, ఆర్థిక వనరులు కావచ్చు, ఏదైనా కానీ అటువంటి లబ్ధిని ప్రజలకు అందజేసే ఉద్దేశంతో నేను భారతీయ జనతా పార్టీ. కంబాల శ్రీనివాసరావు గారు ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారంటే గోకవరమే కాదు, చుట్టుపక్కల మీరు అన్నట్టు అల్లూరు సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం నియోజకవర్గం కావచ్చు, జగ్గంపేట, రాజానగరం 3 నియోజకవర్గాల నుంచి కూడా 10,000 మందికి పైగా వస్తారంటారు. ఇక్కడ ఎట్లా కోఆర్డినేషన్ ఎట్లా జరుగుతుంది? 10,000 మంది ఒకసారి ఇక్కడ రావడం అనేది, మీరు గతంలో చేసిన ప్రోగ్రామ్స్ కూడా చాలా మంది వచ్చేవారు, ఎట్లా కోఆర్డినేషన్ ఎట్లా చేసుకుంటారు? మాకు ఈవెంట్ మేనేజ్మెంట్ వచ్చేసామండి, వారే చేస్తున్నారు. నేతి భాస్కర్ గారని మా ఆలయ ప్రధానార్చకులకు సంబంధించిన వారి యొక్క బంధువు అయిన వారు చాలా అనుభవజ్ఞులు. మంత్రులు వస్తే ఏ ప్రోటోకాల్స్ నిర్మించాలో అంత వారికి తెలుసు. వారి యొక్క ఆధ్వర్యంలో మేము చాలా గట్టిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా రవాణా వ్యవస్థని నియంత్రించడం కానీ, అలాగే టాయిలెట్ సదుపాయాలు కల్పించడం కానీ, భోజన వ్యవస్థ కల్పించడం కానీ, ఎటువంటి కిక్కిరిసిపోయినా లేకపోతే గొడవలు పడే సందర్భం రాకుండా చాలా జాగ్రత్తగా మేము చేసే అనుభవజ్ఞుడైన ఆయన సారథ్యంలో మేము ఇన్ని ఏర్పాట్లు చేయగలుగుతాం. థ్యాంక్ యూ సార్.
అయితే భారత మాజీ ప్రధాని వాజ్పేయి గారి జన్మదినం రోజున ఆయన పార్టీలో చేరేందుకు కంబాల శ్రీనివాసరావు గారు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తా ఉన్న పరిస్థితి ఉంది. గోకవరం నియోజకవర్గానికి సంబంధించి గోకవరంలో ఆయన సొంత సైట్లో ఇక్కడ పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. దాదాపుగా 10,000 మందికి పైగా ఇక్కడికి ఆయన పార్టీ చేరే టైంలో ఇక్కడ 10,000 మందిని ఆహ్వానించడం, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేసేందుకు కూడా ఆయన ఇప్పటికే అన్ని సన్నద్ధంగా చేసుకున్న పరిస్థితి. రాష్ట్ర ముఖ్య నాయకులు ఏదైతే బీజేపీకి సంబంధించి రాష్ట్ర ముఖ్య నాయకులు పురంధరేశ్వరితో పాటు అటు మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ గారు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్తా ఉన్న పరిస్థితి. గోకవరం నుంచి కెమెరా పర్సన్ వినయ్తో నేను శ్రీధర్, టీవీ 20.